థ్యాంక్ యూ డాలీ, థ్యాంక్ యూ. ఈరోజు కేవలం నీ వల్లే నాకు ఈ జాబ్ దొరికింది. థ్యాంక్స్ చెప్పేస్తే సరిపోదు, ఈ రోజు రాత్రి ఏదైనా స్పెషల్ ఐటెం చేసి పెట్టాలి నాకు. ఓకే గంగా, ఇది నీకు ఫస్ట్ టైం, సో ఆల్ ది బెస్ట్. సరే, నర్స్ వెయిటింగ్ రూమ్ అక్కడుంది, నువ్వు అక్కడికెళ్ళి వెయిట్ చెయ్యి. నేను ఒక పేషెంట్ అటెండ్ చేసి వెంటనే వస్తాను. తర్వాత నేను నీకు నీ యూనిఫామ్ కూడా ఇప్పించేస్తాను. నీ పుట్టబోయే బిడ్డకి తండ్రేడి. డాక్టర్కి నీ భర్త పేరు ఎందుకు చెప్పలేదు? గంగా, మా ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే నేను తీసుకువెళ్ళిన వాడేనా? తను ఇక్కడికి ఎందుకు రాలేదు? ఇలాంటప్పుడు తను నీకు తోడుండాలి. తను నా వెంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పు. బయట కారులో వెయిట్ చేస్తున్నాడా? గంగా, నీకు నువ్వు చాలా స్మార్ట్ అనుకుంటావు కదా. నీకు బయట లోకం గురించి తెలీదు. అలాంటి వాడితో నువ్వు ఈ విధంగా ఆగిపోయావేంటి సాగర్? అలాంటి వాడితో నేను ఏంటి? చెప్పు సాగర్, నీ మనసులో ఉన్నదేంటో బయటికి చెప్పు. సాగర్, నాకు నొప్పిగా ఉంది, నా చెయ్యి వదులు. సాగర్, నీకే చెప్తుంది, నా చెయ్యి వదిలిపెట్టు. నేనిక్కడ జాబ్ చేయాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. మనిద్దరిని ఇక్కడ కలిసి ఉండడం ఎవరైనా చూస్తే బాగోదు. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుదామనుకున్నావు. మీ నాన్నగారి పేరు నిలబెడదామనుకున్నావు కదా. మరి ఇదేంటి? నీకు హాస్పిటల్లో పనిచేయాల్సిన కర్మ పట్టింది. చెప్పు, నీ కడుపులో ఉన్న బిడ్డ తండ్రి నీకు సపోర్ట్ చేయనన్నాడా ఏంటి? నీకిష్టం వచ్చినట్టు అనుకో. లేకపోతే నువ్వు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. నేను తన హెల్ప్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకు? వాడంటే ప్రేమ లేదా నీకు? నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను తనని. నీకు తెలుసు కదా, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు అడ్డుగోడగా నిలుస్తుంది. ఇప్పుడు కూడా నా ఆత్మాభిమానమే అడ్డొచ్చింది. గంగా, గంగా ఆగు. గంగా, గంగా ఒక్క నిమిషం ఆగు. గంగా, హలో, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇది నర్స్ రెస్ట్ రూమ్స్. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. బయట వాళ్ళకి నాట్ అలౌడ్. అది కాదండి, లోపలికి గంగ వెళ్ళింది. తను బయట వాళ్ళు కలవాలి. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక్క నిమిషం నేను చెప్పే. చెప్పేది అర్థం చేసుకోండి. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా అర్థం కాలేదా? మీ హస్బెండ్ రాలేదా? ఈసారి వచ్చేప్పుడు తప్పకుండా తీసుకురండి. మీరు మీ పేరు ఏమని చెప్పారు? గంగా డాక్టర్. మీ హస్బెండ్ పేరేంటి? నా బిడ్డ తండ్రి పేరు కూడా గంగానే మేడం. నీ పుట్టబోయే బిడ్డకి తండ్రేడి. తను నా వెంటే ఉన్నాడు. సాగర్, ఒక్కడివే అంత దిగులుగా ఎందుకు నుంచున్నా? దేని గురించి ఆలోచిస్తున్నావు? అత్తయ్య, మీరు అన్నారు కదా, అది మీరు అదే గంగని ఎవరితోనో హ్యాండ్సమ్ కుర్రాడితో వెళ్తుండగా చూశానని. కారులో. అవును, చూశాను. ఏ? ఆర్ యు ష్యూర్? సాగర్, నేను చూసిందంతా మీ అందరికీ చెప్పేశాను. కానీ ఆ విషయం నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? యాక్చువల్లీ అత్తయ్య, నేను ఈరోజు గంగని కలిశాను. తను ఒంటరిగా ఉంది. హాస్పిటల్లో జాబ్ కోసం వచ్చింది. తను చదువు కూడా వదిలేసింది. ఒకవేళ మీరు చెప్పినట్టు ఆ అబ్బాయి అంత గొప్పవాడితే గంగ జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? నా ఉద్దేశంలో ఆ అబ్బాయి గంగను వదిలించుకొని ఉంటాడు. అవును సాగర్, అదే అయ్యుంటుంది. ఆ అబ్బాయి గంగను వదిలేసుంటాడు. గంగ మనకు చేసిన ద్రోహం గురించి ఆ అబ్బాయికి మొత్తం తెలిసిపోయి ఉంటుంది సాగర్. ఇక ఇలాంటి అమ్మాయిలనైతే ప్రతి ఒక్కరూ వాడుకొని వదిలేస్తారు. నాకు తెలిసి గంగ విషయంలో కూడా ఇదే అయ్యుంటుంది. కానీ సాగర్,
ఈ దారిని తానే స్వయంగా ఎన్నుకుంది. మరి ఫలితాన్ని కూడా తనే అనుభవించి తీరాలి కదా. నా మనసు చెప్తుంది, ఏదో ఒక రోజు ఎవడో ఒకడు వేసిన ఉచ్చులో చిక్కుకుంటుంది. వాడు దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడో ఒకచోట ఆపండి అత్తయ్య! ఇక చాలు. అలా ఎప్పటికీ జరగదు. గంగకలా చెడు జరగటానికి వీల్లేదు. సాగర్, ఒక మాట చెప్పనా? ఇలా అంటున్నానని ఏమనుకోకు. ఆ పిల్ల నిన్ను అంతగా బాధ పెట్టింది, నిన్ను అంతగా అసహించుకుంది కూడా. అయినా సాగర్, నువ్వు తన మేలు కోరుకుంటున్నావు. నిజంగా సాగర్, నువ్వు చాలా మంచివాడివి. అలాగా, ఇద్దరి మధ్య ఇంత ప్రేముందా? డోంట్ వరీ, ప్రభా ఉందిగా. సాగర్ మనసులో గంగ మీద ఎంత ద్వేషాన్ని నింపుతానంటే ఇక దానికి అంతే ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, నేను గంగను కలవడానికి వచ్చాను. తను ఇక్కడ నర్స్ గా వర్క్ ఆ చేస్తుంది. పేరున్న నర్స్ ఎవరు ఇక్కడ పనిచేయడం లేదు. తను ఒకవేళ నిన్ననే జాయిన్ అయి ఉంటే ప్లీజ్ మీరు ఒకసారి చెక్ చేయండి. నేను చెప్పాను కదా, గంగా అనే పేరున్న నర్స్ ఎవరు ఇక్కడ పనిచేయడం లేదని. మీరు దయచేసి ఒకసారి హెడ్ నర్స్ ని కనుకోవచ్చుగా. మీరు అలా ఎలా చెప్తారు ఇక్కడ పని నేను చేయట్లేదని? చెప్తున్నాను కదండి, ఇక్కడ ఎవరు పనిచేయడం లేదని. ఒకసారి Excuse చెక్ me? చేయండి. ఆ, దేని గురించి వాదిస్తున్నారు? ఆ, అది మీకు గంగ తెలుసు కదా, తను ఎక్కడుందో చెప్పగలుగుతారా? తనతో నీకేం పని? యాక్చువల్లీ తనకి డబ్బు ఇవ్వాల్సి ఉంది. నాకు అవసరం ఉండి తన దగ్గర కొంచెం డబ్బు తీసుకున్నాను. తను నాకు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బుని తిరిగిద్దామని వచ్చాను. గంగ కూడా ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉందని నాకు తెలిసింది. అందుకే అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తన ఇంటికి వెళ్ళే ఇవ్వచ్చు కదా. అది నాకు తెలిసి తను రీసెంట్గా ఒక కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయింది. నా దగ్గర గంగ అడ్రస్ లేదు. అవును, తనకు డబ్బు అవసరమైతే ఉంది. మీరు ఒక్క నిమిషం ఆగండి. డాలీ అడ్రస్ ఒకసారి ఇవ్వు. తీసుకోండి, ఇది డాలీ అడ్రస్. డాలీయే గంగని ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ వాళ్ళిద్దరు ఈరోజు డ్యూటీకి రాలేదు. డాలీయే గంగ అడ్రస్ చెప్పగలుగుతుందేమో. థ్యాంక్ యూ, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. చిన్న మాట, గంగకు నువ్వు తప్పకుండా డబ్బులు ఇవ్వు. ఎందుకంటే తను చాలా ఇబ్బందుల్లో ఉంది. ఓకే, షూర్, థ్యాంక్స్. తలుపు తెరు. ఏయ్ ప్రేమ, మర్యాదగా తలుపు తెరు, లేకపోతే నీతో పాటు అందరినీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తలుపు తెరు. తలుపు తీ ప్రేమ. రౌడీలు మళ్ళీ నన్ను అదే నరకంలోకి అలా ఏం తీసుకెళ్తాను. జరగదు. నేను పోలీసులకి ఫోన్ చేశానుగా, వాళ్ళు రాగానే అంతా చక్కబెట్టేస్తారు. ఇన్స్పెక్టర్ కి మళ్ళీ ఫోన్ వద్దు చేస్తాను. ఫాతిమా గారు, మీరు ప్రేమ దగ్గర ఉండండి, నేను ఫోన్ చేస్తాను. గంగా! యా అల్లా, ఇంత నిద్ర. నువ్వు బానే ఉన్నావుగా? నేను బానే ఉన్నాను ఫాతిమా గారు, నాకేం కాలేదు. ఒకవేళ పోలీసులు టైంకి రాకపోతే మనం ఏం చేయాలి? ఆ రౌడీలు తలుపులు పగలగొట్టుకుని ఏ క్షణమైనా తలుపు తీ లోపలికి ప్రేమ. రావచ్చు. ఏయ్ చెప్పేది నీకే. తలుపు తీస్తావా లేదా? ఫోన్ చెయ్యి. పోలీసుల ఫోన్ ఏంటుంది? నేను చూస్తాను. లేదు, నేను చూస్తాను. హలో, ఇప్పటికిప్పుడు ప్రేమను బయటికి పంపించకపోతే మీ అందరినీ ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. బయటికి పంపండి మర్యాదగా. హలో హలో. వదలండి తనని. ఏయ్ వదిలో. వదలండి గంగని. సైలెంట్ గా మాతో పద, లేకపోతే ఈ అమ్మాయిని చంపి పారేస్తాను. గంగని వదిలేయండి, నేను మీతో పాటు వచ్చేస్తాను. ఏ తనని వదిలేయండి. ఏ ఆగు, ఎవరు నువ్వు? మధ్యలోకి ఎందుకు వస్తున్నావు? బయటికి వెళ్ళా.